విజయవాడ దుర్గాగుడిలో అపచారం చోటు చేసుకుంది. అమ్మవారి అభిషేక పాలల్లో పురుగు ప్రత్యక్షమైంది. శ్రీచక్ర అర్చనలో వినియోగించే గోక్షీరంలో పురుగు ప్రత్యక్షమవడంతో కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. అభిషేకానికి టెట్రా ప్యాక్ పాలను వాడుతున్నారు. అయితే అమ్మవారి పూజకు గోక్షీరం వాడాల్సి ఉండగా టెట్రా ప్యాక్ పాలు వాడకంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే పాలు పంపాలని ఆలయ వాట్సాప్ గ్రూప్ లో అర్చకులు మెసేజ్ చేశారు. అరగంట తర్వాత గోవు పాలను సిబ్బంది తీసుకురావడంతో అర్చన చేశారు. విజయవాడ దుర్గాగుడిలో అపచారం చోటు చేసుకుంది. అమ్మవారి అభిషేక పాలల్లో పురుగు ప్రత్యక్షమైంది. శ్రీచక్ర అర్చనలో వినియోగించే గోక్షీరంలో పురుగు ప్రత్యక్షమవడంతో కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. అభిషేకానికి టెట్రా ప్యాక్ పాలను వాడుతున్నారు. అయితే అమ్మవారి పూజకు గోక్షీరం వాడాల్సి ఉండగా టెట్రా ప్యాక్ పాలు వాడకంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. అమ్మవారి గుడిలో అనువనువులు అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల్లో నిర్లక్ష్యం నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనబడుతుంది. అమ్మవారి అభిషేకానికి గోక్షీరం వాడాల్సింది పోయి టెట్రా ప్యాక్ వాడుతున్నారు. అమ్మవారికి గోశాల ఉండి కూడా అమ్మవారికి కొన్ని పాలు కేటాయించలేకపోవడం ఒక దురదృష్టకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు అమ్మవారి కొండ చెందే, అమ్మవారి పాదాల చెందే ఒక గోశాల ఉండి వందలాది ఆవులు ఉన్నప్పటికీ కూడా గోక్షీరాన్ని అమ్మవారి అభిషేకానికి వాళ్ళని దుస్థితి నెలకొంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ టెట్రా ప్యాక్లు వినియోగించిన నేపథ్యంలో అమ్మవారి అభిషేకం టైంలో పురుగు కనబడటం జరిగింది. ఈ పురుగులు కనబడటంతో కొంతసేపు అభిషేకాన్ని నిలిపివేసి తర్వాత మళ్ళీ వేరే ఫ్రెష్గా తెచ్చిన పాలతో అభిషేకం నిర్వహించారు. ఇదంతా చూస్తా అంటే అధికారులు నిర్లక్ష్యం అనేది చెప్పాలా, లేకపోతే అతిథుల నిర్లక్ష్యం అలసత్వం అని చెప్పాలా అనేది చూడాల్సి వస్తుంది. దీనంతటి మీద భక్తుల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అమ్మవారికి అర్చన నిర్వహించే పాలనలో పురుగులు కనబడటం, ప్లస్ స్వయంగా అమ్మవారి ఆలయం కొండ కిందే వందలాది ఆవులతో గోశాల ఉన్నప్పటికీ ఆ గోశాల నుంచి వచ్చే పాలని ఫ్రెష్ గా అప్పటికప్పుడు వచ్చే పాలను వినియోగించకుండా పెట్రోల్ ప్యాక్లు వినియోగించడం అనేది చాలా దురదృష్టకరంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడుగానే అధికారులు కళ్ళు తెరుచుకుని అమ్మవారి కైంకర్యాలకు వాటి వస్తువులు ప్లస్ ద్రవ్యాలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా భక్తులంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.